తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్థాన సందర్భంలోనూ ఈ మంగళకరమైనటువంటి దినమును బట్టి మీకు దేవాది దేవుని యొక్క ఆశీస్సులు, ఆయన దీవెనలు మీకు కలుగునుగాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన మన లేఖన భాగము పరిశుద్ధ మార్కు సువార్త 16వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆ ప్రభు అయిన యేసు దేహమునకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటుట చూచి మిగులు కలవరపడిరి. అందుకతడు, కలువరపడకుడి, శిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. దేవునికి స్తోత్రం. ప్రియ విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉత్థాన దినపు మంగళకరమైన దీవెనలు మీకు తెలియచెప్తూ ఉన్నాను. ఇది సర్వలోకానికి గడిచిన 2000 సంవత్సరాలుగా చెప్పబడుతున్నటువంటి ఒక మహా వేడుకగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 2000 సంవత్సరాల విశ్వాస యాత్రలో ఖాళీ సమాధి నుండి ఆరంభమైనటువంటి మహత్తరమైనటువంటి యాత్ర నిరాటంకంగా ముందుకు సాగిపోతూ ఈ భూమి అంచులకు ఈ సత్సువార్త ప్రకటించబడుతూ ఉంటుండగా సముద్రాలు, నదులు, పర్వతాలు, లోయలు అన్నీ దాటుకుంటూ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ మహా ఆశ్చర్యమైనటువంటి ఈ వార్త, ఖాళీ సమాధి అనేటువంటి ఈ వార్త చాటింపు జరుగుతూ ఉండగా అనేక విశ్వాసులు తమ హృదయాలలో ఉత్థానుడైన యేసును సందర్శిస్తూ ఆయనతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణం మీరు, నేను అందరం కూడా భాగస్వామ్యం తీసుకుంటున్నాం. అందుకు దేవాది దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మనం చాలామంది ఉత్థానుడు అయితే యేసువారు, దానికి ఏమి రుజువు అని అడుగుతారు. ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘం యొక్క విస్తరణ, ఈ క్రైస్తవ సంఘం యొక్క ఉనికి, ఈ క్రైస్తవ సంఘంలో జరుగుతున్నటువంటి ఈ మహా వేడుక, అవే కదా రుజువులు. ఇంకేం కావాలి? అవి లేకపోతే ఈ ఆలయాలు, ఈ పెద్ద పెద్ద కెథీడ్రల్స్, ఈ బసిలికాలు, ఇవన్నీ కూడా మ్యూజియంలాగా ఉండిపోయాయి కదా ఈ 2000 సంవత్సరాల్లో. రాను రాను ఈ విస్తరించినటువంటి ఈ యొక్క ఆలయ నిర్మాణాలు, సంఘ విస్తరణలు, ఇవన్నీ దేనికి తార్కాణం అంటే దేవాది దేవుని యొక్క ఈ ఉత్థాన అనుభవాన్ని అనేకులు దీనిని సంతోషంతో అంగీకరించి దీనిని మరొకరికి చెప్పడానికి వారు చేస్తున్నటువంటి గొప్ప సాక్ష్యాన్నే మనం ఆధారంగా చేసుకోవాలి. అనాస్తాసిస్ అనేటువంటి గ్రీకు పదాన్ని సువార్థికులు, పౌలు భక్తుడు వాడుతూ ఉన్నాడు ఉత్థానము అని సూచించేదానికి. నాకేం అభ్యంతరం లేదు పునరుద్ధానం అనడానికి. ఒకసారి ఉత్థానం అంటేనే లేవబడడం, పునరుద్ధానం అంటే రెండవసారి లేవబడడం ఎందుకు అనేది ప్రశ్న తప్ప, తెలుగులో ఈ 200 సంవత్సరాలు ఈ తూర్పు తీరంలో భారతదేశంలో ప్రకటిస్తూ వచ్చినటువంటి పదాన్ని మనం కూడా కొనసాగిద్దాం, తప్పేమీ లేదు. కానీ నిజానికి పదము యొక్క ఆ భాషా ఆంతర్యాన్ని, దాని యొక్క వ్యుత్పత్తిని మనం గమనిస్తే ప్రభు ఒకసారే కదా ఉత్థానుడై లేచింది.
అనాస్తాసిస్ అంటే ఉత్థానుడై లేవటం అని అర్థం, తిరిగి నిలుచుండుట, మరలా నిలుచుండుట అని అర్థం వస్తుంది అక్కడ. రెండోసారి ప్రభు ఉత్థానుడై లేవలేదు కదా, అందుకని నేను కొంచెం సంకోచిస్తాను ఈ పునరుద్ధానం అనే పదానికి. కానీ వీ హ్యావ్ నో డిఫికల్టీ ఇన్ సేయింగ్ ఎయిదర్ రిజరెక్షన్, పునరుద్ధానము లేక ఉత్థానము. నేను ఒకవేళ ఈ ఉత్థానం అనే పదం వాడుతుంటే తప్పు పట్టకాకండి అని చెప్పుకోవడానికి ముందే నేను ఈ పదాన్ని వాడిందే దాని కొరకు. ఎందుకంటే ప్రభువు ఒకసారే ఆయన ఈ భూమిపైకి మనుష్య కుమారుడుగా ఆయన జన్మించాడు, పదే పదే అవతరణతో రాలేదు. అందుకే నేను ఎప్పుడు ఏం వాడతా పదాన్ని అంటే ఆయన అద్వితీయ దైవావతరణ అని చెప్తాను. అద్వితీయం, ద్వితీయం లేదు దానికి. అలాగే ఆయన ఈ భూమిని పెకల్చుకొని ఆయన ఒక్కసారే ఉత్థానుడై లేచాడు కాబట్టి ఇది కూడా నిర్మాణాత్మకమైనటువంటి అద్వితీయ అనుభవమే ఈ ఉత్థానం అనేటువంటిది. ఈస్టర్ అనే పదం చాలా కాలంగా ఇది ప్రాచుర్యంలో ఉంది. చాలా రకాల భాషలు, ప్రాచీన ఆంగ్ల సాక్సన్ భాషల్లోనూ, ప్రాచీన జర్మన్ భాషల్లో కూడాను దీన్ని ఈస్టరం అని పిలుస్తాం. ఒకటి ఓస్టరం అనే పదాలు వాడుతున్నారు. దేనికంటే ఒక గుడ్డు పెకలించుకొని చిన్న పిల్లల జీవంతో బయటికి రావడం అనేది దాని యొక్క సారూప్యం అయితే, దాన్ని నిజంగా వాడింది దేనికంటే సూర్యోదయపు తొలిపోకడ, అంటే సూర్యుడు ఉదయ కాంతిని ఇంకా విరజిమ్మక పూర్వమే ఆయన పెకల్చుకొని బయటకు వచ్చినటువంటి ఆ ఘట్టం, అంటే ఉదయ సంధ్యా కాలం అని అనవచ్చు. డాన్ అనేటువంటి పదాన్ని వాడడం మనం చూస్తున్నాం. ఈస్టర్ అనేటటువంటిది ఇది మనం దీనిని ఈ పండుగ యొక్క విశేషాన్ని మనం చూడగలిగితే మనకు బైబిల్లో అంటే మనం పాత నిబంధన అంటున్నటువంటి తనాఖ్ అనేటువంటి గ్రంథంలో కొన్ని మరణాన్ని నుంచి ప్రవక్తలు లేవనెత్తిన ఘట్టాలు మనం చూస్తాం. ఏలియా ప్రవక్త రాజులు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో సారెపతు విధవరాలి కుమారుని లేవనెత్తుతాడు. అలాగే ఎలీషా ప్రవక్త రాజులు 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో సునేమీరాలి కుమారుణ్ణి కూడా చనిపోయిన వాడిని లేవనెత్తుతాడు. మనం అనుకునే నూతన నిబంధనలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో నాయీను గవిని దగ్గర విధవరాలి కుమారుడు పాడి మోస్తూ ఉంటే ప్రభువారి మనసు కరిగి అక్కడికి వెళ్ళి వాడి పాడి ముట్టుకొని ఆ విధవరాలి కుమారుణ్ణి అతను లేవనెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇట్స్ ఆల్రెడీ ఏ కంప్లీట్ డెడ్ బాయ్, సమాధికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా అప్పుడు తాకి ఆ బిడ్డను లేవనెత్తడం చూసాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 54వ వచనం నుంచి సమాజ మందిర అధికారి యాయీరు కుమార్తెను చిన్నదానాలే తలి తహుమి అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ అమ్మాయిని చనిపోయిన పాపను లేవనెత్తడం అనేది చూసాం. అన్నిటికంటే ఉత్కృష్టమైంది, వీటన్నిటికంటే గొప్పది 3 రోజులు ఆల్రెడీ సమాధిలో ఉండిపోయినటువంటి లాజరు సమాధి. అంటే మన మరియమ్మ మార్తమ్మ వారి యొక్క సహోదరుడు ఆయనను సమాధి నుంచి ఆయన లాజరు బయటికి రా అని పిలవడంలో ప్రభువారు అది చాలా స్పష్టమైనటువంటి సందేశం మనకు ఇవ్వబడుతుంది. ఏంటంటే జీవమునకు అధినేతృత్వం వహిస్తున్న వారెవరు, ఈ జీవమునకు అధికారి ఎవరు, ఈ జీవమునకు మూలం ఎవరు అనేది మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం ఇక్కడ. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ మరణం నుండి లేచినటువంటి వీళ్ళందరూ కూడా ఇది తాత్కాలిక అనుభవాలనే మనం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళంతా తిరిగి కొంతకాలం జీవించి మళ్ళా వాళ్ళు సహజమైనటువంటి మరణంలోనే పాలు పొందుంటారని మనం గమనిస్తున్నాం మనం. కానీ ఒక శాశ్వతమైనటువంటి ఘట్టం ఒకటి ఉన్నది, దాన్ని నేను మళ్ళీ అదే పదం వాడుతున్నాను. ఏంటంటే ద్వితీయము లేని ఒక అద్వితీయ ఘట్టము యేసు ప్రభు వారి యొక్క సమాధి నుండి ఆయన బయటికి రావడం, అది కూడా 3వ దినాన ఆయన బయటికి రావడం అనేటువంటి ఈ ఉత్థాన ఘట్టాన్ని ఏమన్నారంటే అపోస్తులైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, చనిపోయిన వారిలో నుండి ఈయన లేవడం అనేది ఇది ఒక ప్రథమ ఫలము అంటున్నాడు. ఆయన ప్రథమ ఫలము, ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ఆల్
న్యూ క్రియేషన్ అనేది. ప్రియ స్నేహితులారా, ఈ గడిచినటువంటి ఈ 3 దినాలు అంటే మనం గురువారం రాత్రి నుంచి శుక్రవారం అంతా కూడాను, శనివారం నిశ్శబ్ద శనివారంలోనూ మన అలసిన హృదయాలు, అక్కడ ఉండినటువంటి ప్రభుతో నడిచిన శిష్యులు, వాళ్ళ యొక్క ఆంతరంగికులు, రక్త సంబంధులు, వారి ఆతురత, వాళ్ళ యొక్క తీవ్ర మనో సంఘర్షణ లేక అంతర్మదనము, ఇవన్నీ ఆందోళనలు, ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఉదయకాలంలో సంథింగ్ న్యూ ఈజ్ హ్యాపెనింగ్. ఏదో ఒక నూతనమైనటువంటి ఒక అనుభవం జరుగుతుంది. ఏంటంటే అక్కడ వాళ్ళు శాశ్వతము కాదన్నాను, వాళ్ళ యొక్క మరణం నుంచి లేవనెత్తబడడం. కానీ ఇక్కడ నేనేం చూస్తున్నానంటే సాతాను విజయము ఇది అశాశ్వతము, తాత్కాలికమైన విజయాన్ని మనం చూసాం. 3 దినాలు వికటాట్టహాసం చేసినటువంటి సాతాను విజయాన్ని మనం ఇక్కడ చూసాం. అందుకనే నా మొదటి ఆలోచన ఏంటంటే ఉత్థానము అంటే ప్రభు సమాధి నుంచి లేవటం అనేటువంటి అనుభవం, ఉత్థానము భూమికి ఏర్పడిన శాశ్వత గాయము అంటున్నాను. మన శరీరంలో ఎక్కడన్నా గాయమైనప్పుడు చిన్ని లోపం ఉంటుంది. అక్కడ కొద్ది కాలం అయిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత పైన బెరడు తీసేస్తాం అనుకోండి, మచ్చ మిగులుతుంది. కొన్నిసార్లు అది మచ్చ మిగులుతుంది, ఒక లోతైనటువంటి స్థిరమైనటువంటి ఆ గాయం లోపల కనబడతా ఉంటుంది. ఇది ఒకప్పుడు గాయం అనేది చూపించేదానికి. భూమికి కూడా వీళ్ళు సమాధి కొరకు తొలిచినటువంటి ఈ స్థలము, ఇది భూమికి ఎన్నడూను మాన్పలేని గాయము, ది అన్హీల్డ్ వూండ్ ఆన్ ది ఎర్త్. చాలామంది ప్రయత్నాలు చేశారు. యెరూషలేమును జయించిన ప్రతి రాజు వచ్చి ఇదేంటి బాగోలేదు, ఇది ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పేది, ఆ సమాధిని మూసేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ 2000 సంవత్సరాల నుంచి తెరవబడినటువంటి సమాధి ఇది ఒకటే. అందుకే సాధు సుందర్ సింగ్ గారు ఏమంటాడంటే, నేను మదీనా వెళ్ళినప్పుడు ప్రవక్త మదీనా సమాధిని చూశాను. చాలా అద్భుతమైనటువంటి అలంకరణలతో సువాసనలతో విరజిల్లుతున్నటువంటి సమాధి. నేను ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు నెపోలియన్ బోనపార్టే సమాధిని నేను కూడా చూశానండి. నెపోలియన్ బోనపార్టే గారి సమాధి ఎంత స్ప్లెండిడ్, ఎక్కడ చూసినా మార్బుల్, ఎకరాల మార్బుల్తో ఉండినటువంటి ఆయన సమాధి చూసాము. మన అందరం భారతదేశంలో ఏదో కారణంలో మరి ఆగ్రా వెళ్ళినప్పుడు తాజ్మహల్ని చూసాం మనం. ఎంత అద్భుతమైనటువంటి కట్టడము, ఆ యొక్క ఆ చలువరాతితో కట్టబడినటువంటి ఆ కట్టడం, ఆ డోమ్స్, అదంతా. వీటన్నిటిలో కూడాను ఎవరిని అందులో మరి భూమిలో గుప్తపరిచారో నిక్షిప్తపరిచారో సమాధులు అలాగే మూసివేయబడి ఉన్నాయి కదా. సాధు సుందర్ సింగ్ అంటాడు, నేను యెరూషలేం కూడా వెళ్ళాను, అక్కడ సమాధి చూశాను, యేసు వారి సమాధి చూశాను, అది మూయబడి లేదంటాడు. హల్లెలూయా. ఆ సమాధి ఆయన ఒక్కడు చూసినందుకే కాదు, అంతకు ముందు నుంచి ఆ తర్వాత కాలం ఇక ఎప్పటికీ కూడా అది మూయబడనటువంటి సమాధి. కారణం ఏంటంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ఎంప్టీ టూమ్ బికమ్స్ ఏ గ్రేట్ విక్టరీ ఓవర్ ది సాటన్ అని సాతానును జయించినటువంటి ఈ గొప్ప అనుభవాన్ని, ఒక ఉత్కృష్టమైనటువంటి అనుభవాలను మనం చూస్తున్నాం. స్నేహితులారా, ఉత్థానం గురించినటువంటి అనేక అనుభవాలు ఉన్నాయి మనకు. సువార్తలు అన్నింటిలో కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. దేవుడు మేలు చేస్తే ప్రతి వారం ఒక్కొక్క అనుభవాన్ని, రాబోయే 4-5 వారాలు మనకు ఆ పాఠాలు ఉంటాయి. కాబట్టి వాటిని నేను ఇప్పుడు ప్రస్తావించను. కాకపోతే ఏంటంటే ఈ అన్ని అనుభవాలు ఒకటి కాదు. ఎవరి అనుభవం వాళ్ళకే నిర్దిష్టమైనది, ఎవరి అనుభవం వాళ్ళకే సొంతమైనది అని గమనించాలి. కానీ ఈ అనుభవాలన్నీ ఒకటి సూచిస్తున్నాయి. ఏంటంటే అగైన్ ఐఎమ్ సేయింగ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి అనేటటువంటి నగ్న సత్యాన్ని అవి బోధిస్తుందని తెలియచెప్పాలి మనం. ఆస్కర్ కుల్మెన్ అని ఒక గొప్ప వేదాంతి ఏమంటాడంటే, ఈ ఖాళీ సమాధి అనేది ఉత్తమ మాటలతో కాదండి, ఈ చరిత్రను 2గా చీలుస్తుంది అంటున్నాడు. ఒకటి దైవ చరిత్ర, 2 మానవ చరిత్ర అంటున్నాడు. ఈ 2 చరిత్రలను విలీనం చేస్తూ ఈ చరిత్రలకు ఈ ఖాళీ సమాధి కేంద్రంగా ఉండి క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు తర్వాత అనేటువంటి ఒక గొప్ప చారిత్రక బిందువుగా మారిపోవడాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఎవరో కొద్దిమంది యూదులు ఈ ఐక్యరాజ్య సమితిలో దాన్ని పోరాడి వాళ్ళు ఏమన్నారంటే, ఇలా కాదండి,
ఈ క్రీస్తు అనే పేరు పెట్టకుండా మనం చెప్పలేమా చరిత్ర అని చెప్పి కామన్ ఎరా అంటే సామాన్య శకము ముందు సామాన్య శకం తర్వాత అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈ సామాన్య శకానికి మీరు నిర్ణయించిన తేదీ ఏంటి? మళ్ళీ ఖాళీ సమాధేగా. ఏమంటే మీరు క్రీస్తు పేరు తీసేయాలని యూదులు వాళ్ళ యొక్క సమస్య, అంతే. ఇంకా ఇది ఒక నిరంతరమైనటువంటి సంఘర్షణ యూదులకు క్రైస్తవులకు ఉన్నది. కాబట్టి ఈ కామన్ ఎరా అని మీరు అనుకున్నా, క్రీస్తుకు పూర్వం అనుకున్నా, క్రీస్తుకు తర్వాత అనుకున్నా, క్రీస్తే కేంద్రం అనేది మనం అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నా. దీని ద్వారా క్రీస్తు, ఉత్థానుడైన క్రీస్తు చారిత్రక క్రీస్తు అయ్యాడు. ఆయన హీ బికమ్స్ గాడ్ ఆఫ్ హిస్టరీ. చరిత్రకు అధినేతృత్వం వహించేటటువంటి దేవుడుగా ఆయన్ని మనం చూస్తున్నాం. ఈయనే చరిత్రకు కేంద్రమైన క్రీస్తుగా చూస్తున్నాం. అంటే క్రీస్తు కేంద్రిత చరిత్ర, క్రీస్తు పాలిత చరిత్ర, అంటే క్రీస్తు స్వాధీనము చేసుకున్నటువంటి చరిత్రను మనం, అంటే క్రైస్ట్ సెంట్రిక్, క్రైస్ట్ కంట్రోల్డ్ అండ్ క్రైస్ట్ ఫుల్ఫిల్డ్ హిస్టరీగా దీన్ని మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, భూమిని పెకల్చుకొని బయటకు వచ్చినటువంటి ఏకైక ప్రథమ ఫలం అన్నాం మనం. అంటే నమ్మిన వాళ్ళందరూ కూడా తర్వాత ఫలాలుగా ఉంటారనేది పౌలు వారి యొక్క ఉవాచ, పౌలు వారి యొక్క ఆశ, పౌలు వారి యొక్క అవగాహన. అది దీని ద్వారా సర్వ సృష్టికి ఆయన అధినేతృత్వం వహిస్తున్నాడు, సర్వ సృష్టిని ఆయన స్వాధీనంలో తీసుకుంటున్నాడు. దీన్ని ఏమన్నారంటే కాస్మిక్ క్రైస్ట్, అంటే సృష్టి విధాయక క్రీస్తుగా ఆయన ఉన్నాడు. ఈ ఖాళీ సమాధి యొక్క ఖాళీతనం నుండి ఒక నూతనమైనటువంటి గుర్తింపు బయటకు వచ్చింది. నిజం చెప్పాలంటే మనం తనాక్ కనబడే పాత నిబంధనలో కూడాను యాకోబు యబ్బోకు రేవు దగ్గర చాలా పోరాడాడు. ఆయనకు ఉండినటువంటి అహంతో కూర్చొని పోరాడాడు, ఒక తనకు తెలియనటువంటి ఒక మనుషుని శక్తితో. తెల్లవారుజాము వచ్చేటప్పటికి తనకు అర్థమైంది ఏంటంటే ఈ మనుషుడిని నేను గెలవలేను అనుకున్నాడు. ఇంకా తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే ఇది సామాన్యమైన శక్తి కాదు, ఇది సాక్షాత్తు దేవుని శక్తి అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆయన యొక్క దెబ్బ తగిలిన తర్వాత అతని తొడగూడు వసిలేను అనే మాట ఉంటుంది. ఆయనలో ఉన్న అహమంతా కూడా రాలిపోయి అక్కడ ఆయన యాకోబు ఖాళీ అయిపోయాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అంటే దేవస్వరాన్ని విని ఆయన అంటాడు, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. యూ నీడ్ టు కంటిన్యూ టు స్ట్రగల్ అండ్ యూ నీడ్ టు ఎసర్టైన్ యువర్ సెల్ఫ్. నీ సంఘర్షణలో ఈ శ్రమ పడుతూనే నువ్వు ఒక గొప్ప భవిష్యత్తును నువ్వు నిర్మాణం చేసేవాడు అవుతావు. అందుకని నీ పేరు ఇశ్రాయేలు అని పెట్టాడు. ఈ ఖాళీ సమయంలో, ఈ ఖాళీ స్థితిలో, అంత ఖాళీ అయిపోయిన స్థితి నుంచి, శూన్యం నుండి కొత్త పేరు వచ్చింది. 1000 సంవత్సరాలు అయిపోయినాయి. ఇశ్రాయేలు అనే పేరు చిరస్థాయిగానే నిలబడిపోయింది, మారిన పేరు. ఆ స్థలం పేరే పెనూయేలు. పానీం అంటే దేవుని ముఖం, పెనూయేల్ అంటే దేవుని ముఖమును ఆయన చూడకపోయినా దేవుని సాక్షాత్తు ఆయన శక్తితో అతను పోరాడాలని ప్రయత్నం చేశాడని గమనిస్తాను. సిమియోను పరిస్థితి కూడా ఇంతే. తన సొంత జ్ఞానాన్ని ఆయన వాడుకోవాలని చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఆయన కొన్నిసార్లు బీరుడుగా, అంటే వెనకని జరిగిపోయినటువంటి వ్యక్తిగా, ధైర్యాన్ని ఆయన చూపలేనటువంటి స్థితిలో ఆయన కొన్నిసార్లు కింద పతనమైపోయి 3 సార్లు అబద్ధం ఆడిపోయాడు. ఆయనే గొప్పగా వచ్చి అడిగాడు, అయ్యా ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని. చివరికి ఆయనే క్షమాపణ పొందే స్థితికి వచ్చాడు. ఇక్కడికి ఒక వ్యాక్యూమ్, డివైన్ వ్యాక్యూమ్ అందాం, దైవ శూన్యత ఇతనిలో పడినప్పుడు పడిపోయినట్టుగా కనబడతా ఉన్నాడు పేతురు, సిమోను. అప్పుడు ఆయన అంటాడు, ప్రభు నువ్వు బాగానే వచ్చావు నా దగ్గరికి. ఉత్థానుడు అయిన తర్వాత యేసు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడిపోతున్నాడు సీమోను. ఇప్పుడు నీ పేరు సీమోను కాదయ్యా, నువ్వు పేతురు, యువర్ కేఫా. కేఫా అనగా అరామిక్ భాషలో రాయి, అంటే గ్రీక్ భాషలో పెత్రోస్. అక్కడి నుంచి ఆయన పేరు పీటర్గా మారిపోయింది. దీన్ని పౌలు భాషలో చెప్పాలంటే కినోసిస్ అన్నారు. అంటే ఖాళీ చేసుకున్నటువంటి స్థితి, రిక్తినిగా చేసుకున్న స్థితి. మనలో ఆహాన్ని, సమస్తాన్ని ఖాళీ చేసేసుకోవడమే ఖాళీ సమాధి అనుభవం. పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు పౌలు కూడా అదే అనుభవంలోకి వచ్చాడు. అండ్ నిజానికి సౌలు పౌలుగా మారాడని చాలామంది అంటారు, అదేమి లేదు. ఆయన సౌలు అని పిలిచారు, పౌలు అని పిలిచారు, ఎందుకంటే 2 ఆయన పేర్లే. ఆయన ఏం కొత్త పేరు ఏం పెట్టుకోలేదు. కానీ అనుభవం మాత్రం
ఆయన చాలా గొప్పది. ఆయన ప్రియ స్నేహితులారా, ఉత్థానం అనేది ఒక శాశ్వతమైనటువంటి ఒక గాయము ఈ చరిత్రలో ఏర్పడిపోయింది. దీన్ని ఎవరు దీన్ని పూరించలేరు, దీన్ని స్వస్థత పరచడానికి ప్రయత్నం చేయరు, సమాధిని మూయడానికి ప్రయత్నం చేయరని చెప్పడమే దీనిని. రెండవది నా ఆలోచనలు ఏంటంటే, ఈ ఈస్టర్ లేక ఉత్థానం అనేటటువంటిది ఒక శాశ్వత జయము, ఎన్ ఇటర్నల్ విక్టరీ ఓవర్ డెత్ అండ్ హెల్, ఎన్ ఇటర్నల్ విక్టరీ. దీని మీద ఎపిస్టెమలాజికల్ అంటే ఈ ఉత్థానం గురించినటువంటి ఉనికి సిద్ధాంతానికి చాలా ప్రయత్నాలు చేసినా మనం చూడలేం. మనం చూడదగింది అంటే, విశ్వాసములో నీవు యేసు ఉత్థానుడై లేచాడని నువ్వు నమ్ముతున్నావా? ఎవరు కూడా పోయి ప్రతి ఒక్కళ్ళు సమాధిని చూసి విశ్వాసం చెందటం లేదు. నీకు చెప్పబడినటువంటి విశ్వాసము, దీనిని తిరిగి నీవు అనుభవించిన తర్వాత ఖాళీ సమాధి అనేది, యేసు ఉత్థానుడై లేచాడనేది నువ్వు ఇతరులకు పంచి ఇవ్వడంలోనే నువ్వు సంతోషపడ్డావు. గట్టిగా చెప్పాలంటే ఈ యొక్క శాశ్వతమైనటువంటి ఈ జయములో నుంచే శాశ్వతమైనటువంటి సాక్ష్యం బయటకు వస్తుంది. ఎక్కడా కూడా ఎవరు దీన్ని ఆపలా. అన్ఇంటరప్టెడ్ విట్నెస్. ఇలా కనుక చెప్పుకుపోతే, ఈ సాక్ష్యం లేకుండా ఉంటే, ఈ యొక్క జయము లేకుండా ఉంటే, ఈ కెథీడ్రల్స్, ఈ చర్చిలు కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ మూతపడిపోయి మ్యూజియంలు అయిపోయి ఉండేవి కదా. వై ఆర్ దే స్టిల్ అలైవ్? అవి ఎందుకు జీవిస్తూ ఉన్నాయి? ఎందులోకి అన్యజనులు ప్రవాహము వలె దావీదు కీర్తనలో చెప్పినట్లు వాళ్ళంతా కూడాను ఈ యొక్క ఆలయాల్లోనికి, మందిరాల్లోనికి పరిగెత్తుకుని రావడానికి కారణం ఏంటంటారు? శాశ్వత జయమును ఆయన చూపించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనుభవాన్ని ఈ ఉత్థానం ద్వారా ఇతరులకు పంచుకుంటూ ఉన్నారు వీళ్ళు. నా మూడవ గమనిక ఏంటంటే, ఇది ఒక శాశ్వతమైనటువంటి సవాలు. దేనికి? పదార్థపర లోకానికి, నాస్తికత్వానికి. అంటే ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ ఛాలెంజ్ టు మెటీరియలిజం అండ్ ఎథియిజం. దేవుడు లేనని చెప్పేదానికి, ఈ పదార్థపరమైన లోకానికి, లౌకిక లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేదానికి ఇది శాశ్వతమైనటువంటి సవాలుగా మిగిలిపోయింది. ఈ 2000 సంవత్సరాలు కూడాను ఈ లౌకికపరమైనటువంటి ఈ తండ్రి మీమాంసలన్నింటినీ కొట్టివేస్తూ ఉన్నది. ఇది ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, కోతిలోంచి మనిషి వచ్చాడని, ఇంకా ఇటువంటి సిద్ధాంతాలు చాలా తీసుకొని వచ్చారు. అన్ని పటాపంచలు చేసినటువంటిది ఈ సత్య సువార్తగా మనం చూస్తున్నాం. మనం ఎన్ ఎటర్నల్ ఛాలెంజ్ టు మెటీరియలిజం, ఎథియిజం అండ్ ప్యాంథియిజం. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి చెట్టులోను, పుట్టలోను, పాములోను, అగ్నిలోను, అన్ని చోట్ల కూడా నువ్వు దేవుడిని చూడాలనుకునే తాపత్రయము దేవుడికి దూరం అయిపోతున్నటువంటి విశేషం అది. అసలు దేవుడు ఎక్కడున్నాడు అనేది మనం గమనించకుండా మనలో ఉండినటువంటి ఈ తాపత్రయాన్ని మనం తోసివేసుకొని దూరం పరిచి ఖాళీ అయిపోతే, సత్యాతి సత్యమైనటువంటి ఆ పారమార్థిక సత్యం తెలుసుకోవడానికి ఆ ఉత్థానుడైనటువంటి యేసును ఎరగటమే మనం చేయవలసినటువంటి విషయం. పౌలు అందుకనే కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే, లేఖనముల ప్రకారము 3వ దినమున, ఇంకా ముందు చెప్తాను, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని ఆయన ఎవరెవరికి కనపడ్డాడు అని చెప్తూ వచ్చాడు అని 14వ వచనంలో అంటాడు. 15వ అధ్యాయం మొదటి కొరింథీ 15వ అధ్యాయం 14వ వచనంలో, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనను ఆయనను గుర్చిన మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము అని చెప్తున్నాడు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు అంటున్నాడు. అంటే ఏంటంటే, క్రీస్తు యొక్క ఉత్థానం అనేటువంటిది ఎంత నిర్ద్వందంగాను, ఎంత కరాఖండిగా ఈ సత్యాతి సత్యాన్ని పౌలు చెప్తూ ఉన్నాడనేది మనం గమనించాలి. మన యోహాను సువార్తలో కూడా, సువార్తికుడు 5వ అధ్యాయము 24వ వచనంలో
యోహాను కూడా ఆయన చాలా ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని చెప్తూ వచ్చాడు. అదేంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. అంటే ప్రభు ఆయన యేసే చెప్పుకుంటున్నాడు, తన సెల్ఫ్ అసెర్షన్ ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు. దేనికి వచ్చాడు ఇక్కడికంటే, ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చానంటున్నాడు. నా మాట విని నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అంటున్నాడు. నిత్య జీవము, ఉత్థానము, ఈ యొక్క మరణము నుండి జయము, ఇవన్నీ కూడా అవే అనుభవాలుగా మనం చెప్తూ వచ్చాం. నా తదుపరి ఆలోచన ఏంటంటే, ఈస్టర్ లేక ఉత్థానము ఒక శాశ్వత కాలపు వేడుకండి. శాశ్వత కాలపు వేడుక. పోప్ జాన్ పాల్ II అంటున్నాడు, వీఆర్ ఈస్టర్ పీపుల్, మనం ఉత్థాన ప్రజలము. మన యొక్క గీతం ఏంటంటే, ఉత్థాన ప్రజల యొక్క గీతం ఏంటంటే, క్రైస్ట్ ఈజ్ రిజన్ హల్లెలూయా, క్రీస్తు ఆయన సమాధి నుండి లేచెను హల్లెలూయా అంటున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. మనం ఉత్థాన ప్రజలము అని చెప్తా ఉన్నాడు. మనం కూడాను ఆరాధన పుస్తకాల్లోనూ ఈ దినాల్లో చాలా ప్రాచీన ఆరాధనల్లో ఈ పదం చెప్తాం. సమభాక్త ఆరాధనలో, ప్రభువా నీ మరణము స్మరించుచున్నాము, నీ పునరుత్థానం ఒప్పుకొనుచున్నాము, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము, క్రీస్తు నీకు మహిమ కలుగునుగాక. ఇది ఉత్థాన గీతం యొక్క ఎసెన్స్ అన్నమాట. అక్కడ చెప్పబడింది అంటే, వీ బిలీవ్ దట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మేము నీ యొక్క మరణాన్ని నమ్ముతున్నాము, నీ యొక్క ఉత్థానాన్ని నమ్ముతూ ఉన్నాము, మరలా నీవు రెండవ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఇది నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే హెచ్కేల్ గ్రంథము మనం 37వ అధ్యాయంలో యెహోవా ఇచ్చినటువంటి మహా దర్శనాన్ని మనం చూస్తున్నాం. ఆ దర్శనంలో ఎండిపోయినటువంటి ఎముకలను చూపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సమాధుల దగ్గర చూపించి ఆయన అంటాడు 5వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ టు ద క్రియేటర్ గాడ్. అక్కడ వాడిన పదం ఏంటంటే, హిబ్రూ పదం బారా, అంటే క్రియేషన్. బారా అనగానే ఏదో ఇంద్రజాలంలాగా ఇలా కలుగ్గా కంటం కాదు. అక్కడ హీ హ్యాస్ డన్ ఇట్ విత్ హిజ్ ఓన్ మైండ్. ఆయన చేతులతో, స్వహస్తాలతో ఈ జీవమును ఆయన అనుగ్రహించి, నీ జీవాత్మను నేను మీకు ఇస్తున్నాను అంటాడు. ఆది ఘట్టంలో మనం బైబిల్ మొదటి భాగంలో ఆయన వారి యొక్క అంటే తొలి మానవుని నాసికారంధ్రాల్లో ఆయన జీవమును ఊదెను అనే మాట ఉంటుంది, జీవాత్మను ఊదెను. ఇప్పుడు కూడా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను, రూహ్ అంటే ఆ జీవాత్మ, ఈ సృష్టి విధాయకమైనటువంటి శక్తి తో కూడినటువంటి దేవుని ఆత్మను ఆయన అనుగ్రహిస్తున్నాడని చెప్తా ఉన్నాడు. అది నేను నమ్మినప్పుడు ఈ సువార్తను కూడా నేను నమ్ముతున్నాను. ఇక్కడ ప్రియ విశ్వాసులారా, పౌలు ఈ గణనీయమైనటువంటి ఈ సత్య సువార్తను ఆయన చెప్తూ, ఐ థింక్ దీనికి ఆయన ఒక చక్కటి ఈ ఉత్థానానికి ఓ చక్కటి ముగింపును ఆయన పలికాడు. ఎలాగంటే, మీరు ప్రతిసారి పోయి ఖాళీ సమాధిని, రాయి దొర్లించబడ్డాన్ని ఫిజికల్గా చూడడం అనేది కాదు, కానీ ఈ విశ్వాసాన్ని మీరు నమ్మి ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మైక్రో క్రైస్ట్ని ఆయన మ్యాక్రో క్రైస్ట్గా చూస్తున్నాడు. అంటే ఈ సూక్ష్మమైనటువంటి యేసుగా, అంటే ఈ భూమిపైన సాధారణ మనుష్య కుమారుడిగా పుట్టిన వడ్రంగి వాడైన నజరేయుడు అయినటువంటి యేసు ఆయన క్రీస్తుగాను, ఆయన మెస్సియగాను, ఆయన ప్రభువుగాను ఎలా వచ్చాడో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు. ఏమనంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ క్రీస్తు లేక యేసు అని చెప్పే మాటలు రెండుతనంతో చూడమాకండి. ఆయన దైవత్వాన్ని లేక దైవశక్తిని ఆయన అక్కడ వదిలిపెట్టి, ఆయన సమస్తాన్ని విస్మరించి త్యజించి తనను తాను ఆయన పూర్తిగా వదిలిపెట్టి, అంటే దేవునితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ ఆయన తనను తాను తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తనను తాను పూర్తిగా ఖాళీ చేసుకున్నాడు. అంటే ఇక్కడికి వచ్చిన స్థితి ఏంటంటే మానవ స్థితి. ఈ మానవ స్థితిలో మనం దేవుడిని చూడాలని ప్రయత్నం చేయకూడదు, ఆయన మానవుడిగానే చూడాలి. ఉదాహరణకి నిన్న శుక్రవారం నాడు ఆయన దప్పికొన్నాను, కానీ అమ్మో యేసు వారు ఆత్మల కొరకు దప్పికొన్నారండి. ఎందుకు? ఆయనకు దాహమేదా? ఆయన మానవుడిగానే వచ్చాడు కదా, ఆయన నిద్రపోలేదా? ఆయన తుఫాను వచ్చినప్పుడు ధోని మీద ఆయన పడుకొని ఉన్నాడు కదా. యెరూషలేము గురించి ఆయన ఏడవలేదా? కన్నీళ్లు విడవలేదా? లాజరు గురించి స్నేహితుడు కోల్పోయినందుకు ఆయన కన్నీరు విడవలేదా? ఏమి చేయకూడదా ఈ పనులు మానవుడిగా ఆయన? అంటే ఎప్పుడు దేవుడిలాగానే ఎట్లుండాలి ఆయన? అందుకైతే ఇక్కడికి రావడం ఎందుకు? అక్కడే ఉండొచ్చు కదా. అర్థం చేసుకోవాలి. దైవాత్మ, ఆయన దైవశక్తిని తండ్రి అని పిలుస్తున్నాడే తప్ప అక్కడ ఒక వ్యక్తి ఇక్కడ ఒక వ్యక్తి లేరు. వాళ్ళు అక్కడ వ్యక్తి, అది అక్కడ అవ్యక్త శక్తిగా దేవుడు ఉంటే ఇక్కడ వ్యక్తపరచబడినటువంటి మనుష్య కుమారుడుగా ఆయన ఉన్నాడని గమనించాలి. ఇంగ్లీష్లో కూడా ట్రాన్సెండెంట్ అండ్ ఇమ్మనెంట్ అంటారు. ఈజ్ ట్రాన్సెండెంట్ గాడ్. యేసు ఈ లోకానికి రావడం వ్యక్తపరచబడిన మూర్తిభవించిన దేవుడు ఈయన ఇమ్మనెంట్ గాడ్, అనగా ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అని అర్థం చేసుకోండి. పౌలు చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఏం చెప్తున్నాడు? పర్టిక్యులర్ స్థితిలో, అంటే స్థానికమైనటువంటి అండర్స్టాండింగ్, అవగాహనలో యేసు మనతో ఉన్నాడని. కానీ యూనివర్సల్ అండర్స్టాండింగ్, అంటే విశ్వజనీయమైనటువంటి ఈ యొక్క అవగాహనలో దేవుని ఆత్మ, దైవాత్మ అక్కడే ఉన్నదని మనం గమనించాలని. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. ఏంటంటే అది సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ అని అంటారు. సెంట్రిపిటల్ అంటే ఏంటి? ఈ పువ్వు లోపల ఈ రేకులన్నీ కూడా ముడుచుకుపోవటం అనేది, అంటే ఇంట్రోవర్షన్ అని లోపలికి ముడుచుకుపోవడం, అంటే ఈ శక్తి లోపల వైపే ఇమిడి ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అనేది మర్మము. కానీ సెంట్రిఫ్యూగల్ అనేది ఈ ఆకులు విచ్చుకుంటూ బయటికి రావడం అనేది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లాజమ్. అలా విచ్చుకోవడం నుంచి బయటికి రావడంలో ఏం జరుగుతుందంటే పరిమళం బయటకు వచ్చేది, దాని అందం బయటకు వచ్చేది మనకు కనబడతా ఉంది. ఈ సెంట్రిపీటల్ అనుభవాన్ని కొట్టివేస్తూ ప్రభువారు సర్వజనానికి ఈ సువార్త ప్రకటించబడాలి, భూదిగంతములంతా కూడా ఈ ఉత్థాన సువార్త ప్రకటించబడాలి. ఈ ఖాళీ సమాధి అనేటటువంటి ఈ శాశ్వతమైనటువంటి వేడుకగా, ఈ శాశ్వతమైనటువంటి జీవపు వేడుకగా, అంటే ఎన్ ఇటర్నల్ ఫెస్టివల్ ఆర్ ఇటర్నల్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, ఇది జరిగించాలని ప్రభువారు. నేనేమంటానంటే దీన్ని ఇక సెంట్రిపీటల్ కాదు, సెంట్రిఫ్యూగల్ కాదయ్యా, ఇది క్రిస్తు క్రిస్తుస్ అని నేను అంటాను. అంటే క్రైస్ట్ సెంటర్డ్నెస్. ఇది జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. అట్ ద సేమ్ టైం జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ లైఫ్. ఈ పదాలతో నేను దీన్ని ఆపేవేయాలనుకుంటున్నాను. శాశ్వత వేడుకగా దీన్ని మనం చేసుకుంటున్నాము. ఈ ఈస్టర్కి ఒక రోజు నిర్దిష్టంగా మనం పెట్టి ఈరోజే ఈస్టర్ పండుగని జరుపుకోవడానికి కాదు, కానీ వీఆర్ ఈస్టర్ పీపుల్. మనము ఉత్థాన ప్రజలము. దినదినము ఆయన లేచి ఉంటేనే కదా మనకు ఈ పండుగ చేసుకుంటున్నాము. మనం ఈ పండుగ చేసుకుంటున్నాము, ఈ ఆరాధనలు చేసుకుంటున్నాము, ఈ సాక్ష్యాలు ఇస్తున్నామంటే అర్థం ఏంటంటే యేసు లేచి ఉన్నాడు, ఆయన క్రీస్తు అయ్యాడని. యేసు ఆయన సమాధిని జయించాడు అనేటటువంటి ఈ వేడుక మనం అందరం కలిసి చేస్తున్నాం మనం. కాబట్టి యేసు సమాధి నుండి లేచెను, హల్లెలూయా. అది మన క్రైస్తవ గీతముగా దీన్ని పెట్టుకొని ఒకరినొకరు దీంతో అభినందించుకుందాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఉత్థాన దీవెనలు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. కృపామయుడా, పరిశుద్ధుడా, ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో ప్రభా కోటాను కోట్ల మంది ఇది నమ్మారు ప్రభా. వాళ్ళందరూ పోయి అక్కడ రాయి దొర్లించబడ్డానికి పరిగెత్తుకొని వెళ్ళి చూడలేదు దాన్ని. కానీ మనసులో ఈ విశ్వాసాన్ని అంగీకరించారు కాబట్టి ఇదే విశ్వాసాన్ని ఇతరులకు కెరిగ్మా ప్రకటించాడు. ప్రొక్లమేషన్ ఆఫ్ దిస్ గాస్పెల్ ఆఫ్ రిజరక్షన్. దేవా, విశ్వాసము కొంచెముగా వెనక్కి ముందుకు బాగుతున్నటువంటి మాకు కూడా ప్రభు ఈ ధైర్యం ఇచ్చి నీ ఉత్థాన అనుభవాలను మాకు ప్రసాదించి మమ్మను బలపరచుమని, నీ ఉత్థాన శక్తి మాకు ప్రసాదించి మమ్మను ధైర్యంగా ఈ విశ్వాస యాత్రలో నడిపి అనేకులకు ఈ సత్యసువార్త ప్రకటించుకొని భాగ్యం ప్రసాదించాలని మీరే మహిమ ఘనత కీర్తి పొందుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, ఆయన సమాధానం మీకు సదా తోడైండును గాక. ఆమెన్.